Hi everyone, this is sudhakar bogam. Welcome to SB Tech Tuts. లాస్ట్ వీడియోలో క్లాస్ టెంప్లెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో క్లాస్ టెంప్లెట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్లో టైప్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ హెడర్ ఫైల్ అయితే రాస్తున్నాను, #include IO stream. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ని cplusలో ఎగ్జిక్యూషన్ చేస్తాను కాబట్టి యూజింగ్ నేమ్ స్పేస్ std అని ఒక స్టేట్మెంట్ అయితే ఎక్స్ట్రాగా రాసుకుంటాము. తర్వాత క్లాస్ టెంప్లెట్ని డిక్లేర్ చేద్దాం. సో టెంప్లెట్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఇక్కడ టీ అని తీసుకున్నాను. నెక్స్ట్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్గా రోబో. ఈ ప్రోగ్రాంలో నేను ఏం చేస్తానంటే అడిషన్ ఆఫ్ 2 ఇంటిజర్స్ అట్లాగే అడిషన్ ఆఫ్ 2 ఫ్లోట్ వాల్యూస్ని ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ 2 డేటా మెంబర్స్ని అయితే డిక్లేర్ చేసుకుందాం, టీ ఆఫ్ ఏ కామా బి. నెక్స్ట్ పబ్లిక్లో ఏబీకి వాల్యూస్ ఇవ్వాలంటే మనం త్రో కన్స్ట్రక్టర్తో అయినా ఇవ్వచ్చు, లేదంటే మెంబర్ ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి వాటికైతే నేను వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ టీ ఆఫ్ ఎక్స్ కామా టీ ఆఫ్ వై. సో ఇక్కడ టీ అనేది మనకు ఇంటిజర్ అయినా కావచ్చు, ఫ్లోట్ అయినా కావచ్చు, డబుల్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కాబట్టి మనము ఇక్కడ జనరిక్ క్లాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టీ అనేది ప్లేస్ హోల్డర్. సో మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి ఆ టీ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ని నేను ఏకి అసైన్ చేస్తాను, అలాగే బీకు వైని అసైన్ చేస్తాను. ఓకే, సో పారామీటరైజ్ కన్స్ట్రక్ట్ అయితే ఇక్కడ నేను రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ అయితే ఒకటి రాద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ని కూడా మనము ఫంక్షన్ టెంప్లెట్ని రాసేద్దాం. సో రిటర్న్ టైప్ వచ్చేసి నేను ఇక్కడ టీ పెట్టేసుకుంటాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్. ఓకే, డైరెక్ట్గా లాజిక్ రాసేద్దాం, రిటర్న్ A+B. ఓకే, ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు A+B అనేది ఆపరేషన్ జరిగిపోతుంది. సో క్లాస్ క్లోజ్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్. సో ఇక్కడ ఏం చేస్తాం మనము అంటే క్లాస్కి అయితే మనం ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో క్లాస్ నేమ్ వచ్చేసి రోబో. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ OBJ1 అని ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, OBJ1కి ఒక మెమరీ అలొకేషన్ అయితే జరుగుతుంది రోబో క్లాస్కి. సో రోబో క్లాస్లో మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే ఏబి అని ఒక 2 డేటా మెంబర్స్ ఉన్నాయి, అట్లాగే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంది, అట్లాగే ఒక మెంబర్ ఫంక్షన్ కూడా ఉంది. సో వీటికి మెమరీ అలొకేషన్ జరగాలంటే ఇక్కడ టీ ఆఫ్ ఏబి అని అంటే, సో ఇక్కడ ఏబి అనే వేరియబుల్స్కి ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలి అంటే ఇక్కడ టీ అనేది మనం ఇక్కడ డేటా టైప్ ఇంకా మెన్షన్ చేయలేదు. సో కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎక్కడ అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ దగ్గర. సో ఇక్కడ ఇంట్ అని మెన్షన్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఈ OBJ1లో మెమరీ అలొకేట్ అయ్యే ఈ డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటిజర్ టైప్ డిక్లేర్ అవుతుంది. సో ఓకే, సో ఇక్కడ మనం ఇంటి ఇచ్చామంటే ఇప్పుడు టీ అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇంటిజర్. సో టీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం ఇంటూ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో అది OBJ1 ఆబ్జెక్ట్కి. అట్లాగే మీరు ఫ్లోట్ కావాలన్నప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని సో దీనిలో మనం ఫ్లోట్ డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ OBJ2. ఓకే, సో 2 ఆబ్జెక్ట్స్ అయితే నేను క్రియేట్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మనం ఇక్కడ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసాం. ఓకే, సో మరి ఇక్కడ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు మన వాల్యూస్ కూడా వాటికి పాస్ చేయాలి. సో మరి వాల్యూస్ పాస్ చేయాలంటే ఎక్కడ పాస్ చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ దగ్గర పాస్ చేస్తాం. సో నేను ఇక్కడ 10,20 పాస్ చేశాను. ఓకే, సో అట్లాగే ఈ ఫ్లోట్ దానికి 10.50, 30.50. సో ఈ విధంగా నేను వాల్యూస్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఏమైంది, ఇంకా విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తో ఫంక్షన్ అయితే కాల్ చేసేద్దాం. Cout ఇక్కడ అడిషన్ ఆఫ్ 2 ఇంటిజర్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఆ ఫంక్షన్ నేను కాల్ చేస్తాను, యాడ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్ OBJ1.add. ఓకే, సో ఫంక్షన్ కాల్ చేయగానే మనకు డైరెక్ట్గా అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. అట్లాగే Cout addition of 2 floats equal to, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్ OBJ2.add. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు అంటే ఫస్ట్ అయితే అడిషన్ ఆఫ్ 2 ఇంటిజర్స్ అన్నాం కాబట్టి ఇక్కడ 1020 అంటే 30 వస్తుంది మనకి ఇక్కడ. అట్లాగే అడిషన్ ఆఫ్ 2 ఫ్లోట్స్ అంటే మనకి ఇక్కడ 10.50, 30.50 అంటే మనకు 41 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, రిటర్న్ 0 మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఈ ప్రోగ్రామ్ని మనం కాపీ చేసి cplusలో ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో ఇక్కడ cplusలో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి సోర్స్ ఫైల్ న్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ ప్రోగ్రామ్ని మనం సేవ్ చేద్దాం.
సేవ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ అని పెట్టేసుకుంటాను నేను. అలాగే ఇక్కడ సేవ్ యాజ్ టైపు C++లో ఉంచుకోవాలి. నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ కంపైలేషన్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో 0 ఎర్రర్స్. సో కంపైలేషన్ జరగగానే ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. 2 ఆబ్జెక్ట్స్ OBJ1 OBJ2. OBJ1లోనేమో ఇంటిజర్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అట్లాగే OBJ2లో అయితే ఫ్లోట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ క్లాస్ సింగిలే, కాకపోతే ఈ సింగిల్ క్లాస్కి డిఫరెంట్ టైప్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఓకే. సో నెక్స్ట్ కంపైలేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ రన్. సో రన్ చేయగానే మనకు డైరెక్ట్గా అవుట్పుట్ అయితే వచ్చేది. అడిషన్ ఆఫ్ 2 ఇంటిజర్స్ ఈక్వల్ 30, అడిషన్ ఆఫ్ 2 ఫ్లోట్స్ ఈక్వల్ 41. ఒకవేళ ఇది నెక్స్ట్ నెలకు రావాలంటే ఇక్కడ ఎండ్ ఎలూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎండ్ ఎలూజ్ చేసినట్టయితే నెక్స్ట్ నెలలో కర్సర్ వెళ్ళిపోతుంది. సో ఒకసారి సేవ్ కంపైల్ చేద్దాం. నెక్స్ట్ రన్. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా అడిషన్ ఆఫ్ 2 ఇంటిజర్స్ 30, అడిషన్ ఆఫ్ 2 ఫ్లోట్స్ అనేది 41 వచ్చేసింది. అంటే సేమ్ క్లాస్ ఇక్కడ. అంటే ఈ క్లాస్ అనేది ఇప్పుడు జనరిక్ క్లాస్, అంటే క్లాస్ టెంప్లేట్. సో సేమ్ క్లాస్, ఈ క్లాస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని మనం యూజ్ చేసుకుందాం. ఓకే. సో ఈ విధంగా మనము క్లాస్ టెంప్లేట్ని C++లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో ఎక్కడైనా మీరు డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ టెంప్లేట్స్ గురించి అయితే క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. ఈ ప్రోగ్రామ్ని రాసినా కూడా మీకు ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. ఓకే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.